ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫస్ట్గా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటో చూద్దాము. ఇందులో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయన్నమాట. అంటే గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నా, లేకపోతే రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా, గుండెకి సంబంధించింది అంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ కూడా కావచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉన్నా, మధుమేహం అంటే షుగర్ అనమాట. షుగర్ ఉన్నా, క్యాన్సర్ సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా దాన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒక్క వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి, అంటే మనం పక్కపక్కన కూర్చుంటేనో లేకపోతే ఎదురెదురు ఇల్లు ఉండడం వల్లనో ఈ కాంటాక్ట్ వల్ల ఈ 3 రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటివి రావు. మరి దేనికి వస్తుందో మనం తర్వాత చూద్దాం. ముందుగా అయితే ప్రమాద లక్షణాలు ఏంటివో చూద్దాము. అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉండడం వల్ల కానీ, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కానీ, అంటే వ్యాయామాలు మన ఇంట్లో చేసుకోవాల్సిన పనులు కూడా మనం చేసుకోకపోవడం, ఊబకాయం అంటే ఎక్కువ లావుగా ఉండడం కానీ, అధిక కొలెస్ట్రాల్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కానీ, పండ్లు కూరగాయలు తక్కువగా తీసుకోవడం కానీ, రక్తంలో చక్కెర శాతం అధికంగా అంటే షుగర్ ఎక్కువగా ఉండడం కానీ, మద్యపానం ధూమపానం అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, సిగరెట్టు బీడీ తాగడం వల్ల కానీ, ఇవన్నీ ప్రమాద లక్షణాలు అన్నమాట. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను 30 ఏళ్ళ నుంచి మందు సిగరెట్ తాగుతున్నాను, నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఇవన్నీ అబద్ధాలు, క్యాన్సర్ వస్తుందని, షుగర్ వస్తుందని, బీపీ వస్తుందని ఎవరు చెప్పారు అని మీరు అనుకోవచ్చు. కానీ అన్ని రోజులు మనవే ఉండవు కదా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనము మన ఫ్యామిలీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే కొద్దిగా మానేయడం స్టార్ట్ చేయండి, పూర్తిగా మానేయండి. హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. మధుమేహంలో లక్షణాలు అంటే షుగర్ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటంటే అధిక మూత్రం అంటే ఎక్కువగా వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అధిక ఆకలి అంటే ఎక్కువగా తినేస్తుంటారు వాళ్ళకే తెలియకోకుండా. అధిక దాహము, ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు, సడన్గా బరువు తగ్గిపోతుంటారు. గాయాలు ఏమన్నా తగిలాయంటే, అంటే చిన్న గాయాలైనా సరే అసలు త్వరగా మానవు. ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళకి ఒక్కసారి తినకముందు, తిన్న తర్వాత 2 గంటలకి షుగర్ పరీక్ష అనేది చేసుకోండి. మనకి తెలిసిపోతుంది మనకు షుగర్ ఉందా లేదా అనేది. అయినా ఇది 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా 6 నెలలకో 3 నెలల షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా అప్పుడే తెలిసిపోతుంది. తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లైఫ్ సేవ్ చేస్తుంది. ఇన్ని చెప్పాం కదా. అసలు మధుమేహం అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది మన బాడీలో అని మీకు డౌట్ ఉంది కదా. పాలల్లో చక్కెర ఎక్కువ వేసుకొని తింటే షుగర్ వచ్చేస్తుందా, లేక ఇంకా దేనివల్ల అయినా వస్తుందా చూద్దాం రండి. మధుమేహం అంటే ఏంటో చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో, అది అన్నం కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ చక్కెర అనేది ఉంటుంది. ఆ చక్కెరను ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయంతో అది మనకి బలంగా మారుతుందన్నమాట. ఒకవేళ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ పని చెయ్యకపోయినా, లేకపోతే పని చేసే దాంట్లో ఏదన్నా లోపం కలిగినా మన రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువైపోతుంది అనమాట. అప్పుడు దీన్నే మధుమేహం అంటారు, దీన్నే షుగర్ అంటారనమాట. టోటల్గా షుగర్ రాకుండా ఉండాలంటే మన కడుపుకు సరిపోయేంతే తినాలి, ఎక్కువ శారీరక శ్రమ పడే పనులు చేయాలని అర్థమైంది కదా. ఈ షుగర్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు, ఎదురెదురు ఇల్లు వాళ్ళకి రాదు, ఫిజికల్ కాంటాక్ట్ వల్ల రాదు అంటున్నారు. మరి దేనివల్ల వస్తుంది అని మీకు ఒక డౌట్ ఉంది కదా. దేనివల్ల వస్తుందంటే మన కుటుంబ చరిత్ర, అంటే మన అమ్మకు కానీ నాన్నకు కానీ, మన అవ్వ తాతలకు కానీ ఎవరికైనా మన కుటుంబంలో షుగర్ అనేది ఉంటే కన్నా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేస్తుందని కాదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందని 30 ఏళ్ళ పైబడిన నుంచి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అంటే మనకి ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసినాయి ఇంట్లో చేసుకునే పనులకు కూడా. అలా కాకుండా ఇంట్లో జరిగే పనులన్నీ మనమే చేసుకోగలగాలి. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. అధిక బరువు ఉండడం వల్ల, మానసిక ఒత్తిడి ఉండడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మన వెయిట్కి, హైట్కి, వయసుకి తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలి. ఎక్కువగా టెన్షన్ అయిపోకూడదు అన్ని విషయాలకి. ప్రశాంతంగా
ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంచాలి. మరి ఈ మధుమేహాన్ని నివారించచ్చా అంటే నివారించవచ్చు. ఎలా అంటే 3 పూట్ల ఆహారం తప్పనిసరిగా టైంకి తీసుకోవాలి. దాంతోపాటు వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేయడం కానీ, నడవడం కానీ, 1 కిలోమీటర్ అట్ట నడవడం కానీ, మానసిక ఒత్తిడిని తగ్గించడం కానీ, లేకపోతే ధ్యానం చేసుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనము షుగర్ని రాకుండా నివారించవచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం షుగర్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు, కారణాలు, దాన్ని ఎలా అధిగమించాలి అవన్నీ చూసాం కదా. ఇప్పుడు బీపీ ఎలా వస్తుందో చూద్దాం. అంటే అధిక రక్తపోటు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చే మూత్రపిండాల వ్యాధులు, అంటే కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, కుటుంబ చరిత్ర, అంటే ఇంతవరకు మనం షుగర్లో చూసాం కదా, మన ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికన్నా బీపీ ఉన్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఊబకాయం అంటే ఎక్కువ లావుగా ఉండడం వల్ల, ఉప్పుని అధికంగా సేవించడం వల్ల, ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల, మద్యపానం అంటే మందులు తాగడం వల్ల ఈ బీపీ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువ బీపీ చూపిస్తుంది అన్నా, లేకపోతే మీరు బీపీకి టాబ్లెట్స్ వేసుకుంటున్నా, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మన ఏజ్కి, మన హైట్కి తగిన బరువు మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. శారీరక శ్రమను అధికంగా చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువగా చేయాలి. మనం తినే ఆహారంలో ఉప్పును తగ్గించి తినడం, ఎక్కువ నూనెలు ఉన్న ఆహారం తీసుకోకుండా ఉండడం, ఎక్కువ పండ్లు, కూరగాయలు మన ఆహారంలో చేర్చుకోవడం, ఆల్కహాలు, బీడీ, సిగరెట్ తాగడం మానేయడం, క్రమం తప్పకుండా అప్పుడప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం గుండెపోటు యొక్క లక్షణాలు చూద్దాం. ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడం, ఎవరో నొక్కి పడుతున్నట్టు ఒత్తిడిగా ఉండడం, కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, దవడలు కానీ, మెడ, భుజాలు, మోచేతులు మరియు వీపు భాగాల్లో నొప్పి కలగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, ఇవన్నీ గుండెపోటు లక్షణాలు. అసలు ఈ రక్తపోటు వల్ల మనకి ఏమి ఇబ్బందులు కలుగుతాయంటే గుండె జబ్బులు కానీ, పక్షవాతం కానీ, మూత్రపిండ సమస్యలు కానీ వస్తాయన్నమాట. సాధారణ రక్తపోటు ఎంతవరకు ఉండొచ్చు అంటే 120/80. ఇది నార్మల్ గుండెపోటు. ఇది వయసును బట్టి ఒక్కొక్కరికి ఒకలాగా నార్మల్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. ఇంతవరకు మనము బీపీ, షుగర్ ఎలా వస్తాయి, ఎలా నివారించాలి అన్నది చూసాము. ఇప్పుడు క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాము. ముందుగా మూత్ర మల విసర్జన అలవాట్లలో మార్పులు ఉండడం, ఏవైనా మార్పులు ఉండడం అంటే రోజు వెళ్ళాల్సింది 2 రోజులకో 3 రోజులకో వెళ్తుంటారు అలా కానీ, లేకపోతే కన్నా మోషన్స్ అయిపోతుంటాయి అలా కానీ, లేకపోతే కన్నా మానని గాయాలు ఉంటాయి. చిన్న గాయమైనా అది ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా మానదు అలాంటిది కానీ, రక్తస్రావం, బాడీలో ఏ పార్ట్ నుంచి అయినా సరే ఊరికనే రక్తం రావడం కానీ, రొమ్ము లేదా ఇతర శరీర భాగాల్లో కణితలు అంటే గడ్డలుగా కానీ, నిమ్మకాయ సైజ్ అంత గడ్డలుగా కానీ అలా కనిపించినా, లేకపోతే ఆహారం మింగడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, జీర్ణం ఒకటంలో నాకు ఈరోజు అరగనే లేదు అలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటివైనా సరే, విపరీతమైన దగ్గు ఉన్నా ఖచ్చితంగా క్యాన్సర్ పరీక్ష అనేది చేసుకోవాలి. కొన్ని ఇంట్లోనే చేసుకునేటివి ఉంటాయి, అవి నేను ఈరోజు చెప్తాను చూడండి. రొమ్ము క్యాన్సర్ పరీక్ష అంటే ఇది ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది. స్నానం చేసేటప్పుడు రొమ్ము భాగంలో గడ్డగా ఉన్నా, లేకపోతే రొమ్ము భాగం నొక్కిబడినట్టు లోపలికి నొక్కుకొని ఉన్నా, పుండ్లుగా ఉన్నా, కందినట్లు అంటే ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అలా ఉన్నా, లేకపోతే రక్తం కానీ చీము కానీ కారిన, తెల్లని మచ్చలు కలిగి ఉండిన, కణిత అంటే చిన్న గుండ్లుగా ఉండడం కానీ, ఏదైనా రక్తనాళాలు ఉబ్బి ఉండడం కానీ, కణములు లోపలికి నొక్కిబడి ఉండడం, ఏదైనా ఆకారంలో మార్పు ఉండడం, చర్మం పాలిపోయినట్టు ఉండడం, ఇలా ఏ లక్షణాలు ఉన్నా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చిన్న అనుమానం కలిగిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, తొందరగా ట్రీట్మెంట్ అందుతుంది, మన లైఫ్ అనేది సేవ్ అవుతుంది. లేట్ చేయడం వల్ల మన ప్రాణానికే ప్రమాదం. ఎవరైనా బాగా మందు అలవాటు ఉండే వాళ్ళని అడిగామనుకోండి, ఎందుకు మీకు ఈ మందు అలవాటు అయింది అనేసి, మాకు చాలా బాధలు ఉండేటివి అందుకని మందు అలవాటు చేసేసుకున్నాను అని చెప్తుంటారు. కానీ మందు అలవాటు వల్ల మనకి లాభాలు అనేటివి ఏవీ లేవు, నష్టాలే ఉన్నాయి. అవేమేమో చూద్దాం రండి. రోడ్డు ప్రమాదాలు, మందు తాగేసి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు అనేటివి ఎక్కువగా జరుగుతాయి. ఇంకా మందు తాగడం వల్ల క్యాన్సరు, కాలేయ సంబంధిత వ్యాధులు, మధుమేహము,
పుట్టుకతో వచ్చు లోపాలు, అంటే తండ్రి మందు తాగడం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు అలాంటిది. కానీ ఇంకా ఇది బ్రెయిన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ధూమపానం అంటే కైని, గుట్కా, సిగరెట్టు, బీడి ఇలాంటి వాటి వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, గుండెపోటు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అసలు ఈ ధూమపానం మానడం వల్ల మనకు ఏమి ఉపయోగాలు ఉంటాయంటే గుండె జబ్బులు ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు, క్యాన్సర్కు గురి కాకుండా ఉండొచ్చు, రక్తపోటుని రాకుండా నివారించవచ్చు, రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూసుకోవచ్చు, రుచి, వాసన ఇవన్నీ మెరుగవుతాయి, రక్తం అనేది పరిశుద్ధంగా ఉంటుంది, త్వరగా అలసటకు గురి కాకుండా ఉంటాము, మనమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా ఈ లాభపడతారు. కాబట్టి ధూమపానం అనేది చిన్నగా మానేయడానికి ట్రై చేద్దాం. బిఎంఐ అంటే ఏంటో చూద్దాం రండి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే మన ఎత్తుకు తగ్గట్టు బరువు ఉన్నామా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలా. దాన్ని బట్టి మన డైట్ని అన్నిటిని ప్లాన్ చేసుకోవాలా. ఫస్ట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే శరీర బరువు కేజీలలో డివైడెడ్ బై ఎత్తు మీటర్ స్క్వేర్లో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మన బిఎంఐ 18 kgs per మీటర్ స్క్వేర్ కన్నా తక్కువగా ఉండిందంటే తక్కువ బరువు, ఒకవేళ కన్నా సాధారణంగా 18 నుంచి 22.9 kgs per మీటర్ స్క్వేర్లో ఉండిందంటే సాధారణ శరీర బరువు కలిగినట్టు, 23.0 నుంచి 25 kg మీటర్ స్క్వేర్ వరకు ఉండిందంటే అధిక బరువు ఉన్నట్టు, 25 కన్నా ఎక్కువ ఉండిందనుకో ఊబకాయం అంటే ఇంకెక్కువ లావు ఉన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్యాట్నెస్ ఈజ్ నాట్ ఏ ఫిట్నెస్, అంటే మనం లావుగా ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టయితే కాదు. ఈ బిఎంఐ పెరగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అసలు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మనకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనము జీవన శైలిలో మార్పులు అనేటివి చేయాలి. అంటే క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం నడవాలి, 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్లు కానీ నడవాలి. నూనెల వాడకం అనేది తగ్గించాలి, తక్కువ నూనెతో కూరలు అనేటివి వండుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, మనం తినే ఆహారంలో వాటిని ఎక్కువగా శరీర బరువు అనేది నియంత్రణలో ఉంచుకోవడం, మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, ధూమపానం, మద్యపానం మానేయడం, బీడీ, సిగరెట్టు, మందు తాగడం మానేయాలి. సాధారణంగా మన బాడీలో కొవ్వులు, ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోయి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నడుము చుట్టుకొలత అనేది చూసుకోవాలన్నమాట. అది సాధారణంగా ఉందా లేకపోతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి వ్యాయామాలు చేయాలన్నమాట. ఎలా తెలుసుకోవాలంటే టేప్ తీసుకొని పురుషుల్లో అయితే కన్నా 90 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండాలి, అంటే 36 ఇంచులు. స్త్రీలలో అయితే కన్నా ఈ విధంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో మన శరీర బరువుని మెయింటైన్ చేయగలిగితే కన్నా షుగర్ కానీ, బీపీ కానీ, గుండెకు సంబంధించిన జబ్బులు కానీ, పక్షవాతం కానీ ఏదైనా సరే మనం మన దరికి రాకుండా చూసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేరుగా చక్కెర తీసుకోవడం ఆపేయాలి. నేరుగా చక్కెర అంటే పాలల్లో చక్కెర వేసుకొని తినడం కానీ, ఏదన్నా ఫ్రూట్స్లో చక్కెర వేసుకొని తినడం కానీ ఫస్ట్ ఆపేయాలి. అధిక కొవ్వులు కలిగిన ఆహారం అనేది తీసుకోకూడదు, అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కానీ, ఎక్కువ నూనెలు వేసుకొని కూరలు వండుకోవడం కానీ తగ్గించాలి. పీచు కలిగిన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అధికంగా భోజనంలో యాడ్ చేసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు భోజనం అనేది తీసుకోవాలి. 3 సార్లకు బదులు రోజుకి 6 సార్లు భోజనం తీసుకోవాలి. కొంచెం ఆహార నియమాలు పాటించారనుకోండి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు మన దంతాల కొరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. చంటి పిల్లలకైతే కన్నా చిగుర్లను శుభ్రమైన తడి బట్టతో శుభ్రం చేయాలి. పిల్లలకు పాలు పట్టించిన ప్రతిసారి నోరు శుభ్రం చేయాలి. పాల పళ్ళు రావడం మొదలైనప్పటి నుంచి శుభ్రమైన అలవాట్లు నేర్పించడం వల్ల పళ్ళు అనేటివి వరుస క్రమంలో అందంగా వస్తాయి. 6 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బ్రష్ చేయడాన్ని దగ్గరుండి చూడాలి. ప్రతి ఉదయం మరియు రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా 2 నిమిషాలు బ్రష్ చేసుకునేటట్లు తల్లిదండ్రులు చూడాలి. ఏదైనా ఆహార పదార్థం తిన్న వెంటనే నోటిని పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి. చిగుర్లు వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటివి ఉంటే కన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అనారోగ్యమైన దంతాలు, నోటి అపరిశుభ్రత గుండె సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్క పాయింట్ అయినా మీకు ఉపయోగపడింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్ రవి ధను వ్లాగ్స్.